జనరల్గా మా బాడీలో బ్లడ్ సప్లై అనేది రక్తం సర్క్యులేషన్ అనేది 2 రకాలు ఉంటుంది అనమాట. ఈ బొమ్మలో కనిపించినట్టు గుండె నుంచి తలకి, చేతులకి, కాలికి బయటికి వెళ్ళే సిస్టమ్ ఒకటి, మళ్ళీ అన్ని చోట్ల నుంచి రిటర్న్ రావాలి. మళ్ళీ కాలు నుంచి, తల నుంచి, చేతుల నుంచి మళ్ళీ గుండెకి రిటర్న్ రావాలి. సో బయటికి వెళ్ళే సిస్టమ్ ఒకటి, రిటర్న్ వచ్చే సిస్టమ్ ఒకటి. ఇది ఓవర్లాప్ ఉంటాయి, పైన కింద ఉంటాయి. గుండె నుంచి బయటికి వెళ్ళే సిస్టమ్ని మనము ఆర్టరీస్ అంటాం ఇంగ్లీష్లో. రిటర్న్ వచ్చే సిస్టమ్ని వెయిన్స్ అంటాం. ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే సిస్టమ్, ఈ ఆర్టరీస్లో ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే, మనం ఏదైతే గాలి పీల్చుకుంటామో దాంట్లో ఏదైతే ఆక్సిజన్ ఉంటుందో అది ఆ రక్తంలో మిక్స్ అయిపోతే దాన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు, అంటే మంచి రక్తం మన లాంగ్వేజ్లో. అండ్ ఇది గుండె నుంచి బయటికి వెళ్ళే సిస్టమ్ కాబట్టి మెయిన్ అడ్వాంటేజ్ దీనికి హార్ట్ ఉంటుంది. హార్ట్ పని ఏంటి, కంటిన్యూస్గా ఇట్లా పంపింగ్ చేస్తూ ఉండడం. సో ఆ పంపింగ్ వలన ఒక ప్రెషర్ జనరేట్ అవుతుంది. ఆ ప్రెషర్ని మనము బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. అంటే ప్రెషర్తోని బ్లడ్ని తలకి, చేతులకి, కాలికి ఈ ఆర్టరీస్ ద్వారా, ఈ దమన్ల ద్వారా ఈ మంచి రక్తాన్ని సప్లై చేయడం.